గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ అండ్ నమస్కారం టు ఆల్ ఆర్ పేరెంట్స్. జస్ట్ ఒక స్టూడెంట్ ఓవర్ ఫోన్ మాట్లాడటం జరిగింది. వాళ్ళ నాన్నగారు మరి ఎందుకు ఆయనకి కాల్ చేయాలనిపించింది తెలియదు, కానీ ఈ మేడ్ ఏ కాల్ టు మీ బాబుని కూడా కాన్ఫరెన్స్లో తీసుకోండి సార్ అని చెప్పి మై సెల్ఫ్ అడ్వైజ్డ్. వాడు రీసెంట్లీ సిఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ రాశాడు. ఈ సపోజ్ టు అపియర్ ఫర్ November 2020 ఎగ్జామినేషన్స్, బట్ లేటర్ ఆన్ బికాస్ ఆఫ్ ది డెసిషన్ టేకెన్ బై ICA ది ఎగ్జామ్స్ వర్ పోస్ట్పోన్ టు December. Again, the student availed opt-out facility and appeared for now January 2021 CA Foundation examinations. అంటే నవంబర్లో రాయాల్సిన వాళ్ళు డిసెంబర్లో రాయాల్సిన వాళ్ళు జనవరి. సో 2 times పోస్ట్పోన్ చేసి జనవరిలో రాశాడు. అండ్ నాకు తెలిసిన కామన్ ఫ్రెండ్ ద్వారా జాయిన్ అయ్యారు. ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మాస్టర్ మైన్స్లో జాయిన్ చేసేస్తే వీళ్ళు బాగా కేర్ చేసేసుకుంటారని ఆయన ఎక్స్పెక్టేషన్. తీసుకుంటాం. యాక్చువల్గా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ సేల్ ఉంటుంది, అంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది. అడ్మిషన్స్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. మా దగ్గర మాస్టర్ మైన్స్లో స్పెషాలిటీ ఏంటంటే కేర్ తీసుకుంటాం అని చెప్తాం, కేర్ తీసుకుంటాం. సో బ్రాంచ్ టు బ్రాంచ్ మారుతుంది. కొన్ని చోట్ల ఎక్కువ కేర్ తీసుకోవచ్చు, కొన్ని చోట్ల తక్కువ కేర్ తీసుకోవచ్చు. బట్ మా దగ్గర ఏంటంటే ఒక స్టూడెంట్కి అసలు రెగ్యులర్గా మాస్టర్ మైన్స్ కాలేజ్కి వెళ్తే వీళ్ళు పాస్ చేయిస్తారు. వీళ్ళు అకాడమిక్స్ బాగుంటాయి, ఫాలోఅప్ బాగుంటుంది, సిస్టమ్ బాగుంటుంది, ఎగ్జామ్స్ బాగుంటుంది, షెడ్యూల్ బాగుంటుంది. ఇది మాకున్న పేరు. కానీ స్టూడెంట్ కోఆపరేట్ చేయకుండా మేము కూడా రిజల్ట్ ఇవ్వలేం. ఈ స్టూడెంట్ ఇప్పటికీ 2 attempts పోస్ట్పోన్ చేశాడు, ఎగ్జామ్ రాయలేదు. జనవరిలో ఎగ్జామ్ జరిగింది, ఎగ్జామ్ రాశాడు. ఇప్పుడు March 25th కానీ March 30th కానీ రిజల్ట్ వచ్చింది. అప్పటిదాకా మళ్ళీ వెయిట్ చేస్తాడంట. ఇంకా ఏముందండి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ జాయినింగ్ దిస్ కోర్స్? ఎంత పోస్ట్పోన్ మెంటాలిటీ ఉంటే కనుక ఏం క్వాలిఫై అవుతాను చెప్పండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ CA ఫౌండేషన్ అండి, ఇంకా CA ఇంటర్, CA ఫైనల్ కూడా ఉంది కదా. ఎంత పోస్ట్పోన్ మెంటాలిటీ ఉంటే ఏంటి CA కోర్స్ అంటే అంత జోక్గా ఉందా మీకు? బీకామ్ కోర్స్ అనుకున్నారా ఇది? మన ఎఫర్ట్స్ పెడితే పాస్ అవుతాం. ఒక్కోసారి ఎఫర్ట్స్ పెట్టినా పాస్ అవ్వం, మళ్ళీ ఇంకోసారి రాయాల్సి వచ్చింది. ఆ కసి పట్టుదల ఉన్న వాళ్ళే పాస్ అవుతారండి. ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు పాస్ అవ్వరు. మీకు ఇన్సిడెంట్ చెప్తాను. స్టూడెంట్ పేరు చెప్పడం ఇష్టం లేదు. November 14 or November 13 ఆ రోజున వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. ఈజ్ అ ఓన్లీ చైల్డ్. సో చనిపోయిన తర్వాత కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, కంప్లీట్ చేయాలి. ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా వితిన్ ఎ వీక్ ఆర్ వితిన్ 10 days or 11 days కంప్లీట్ చేయాలి. సో November 22nd నుంచి, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, సబ్జెక్ట్ టు కరెక్షన్, November 22nd నుంచి CA ఇంటర్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాడు. ఆడు బోత్ రాశాడు అండ్ క్లియర్డ్ బోత్ గ్రూప్స్. ఆకలి కసి ఉన్నవాడు అలానే పాస్ అవుతాడండి. మనందరం ఏంటంటే అలాంటి వాళ్ళని చూసి ఆశ్చర్యపోవటమే, మనం సర్ప్రైజ్ అవటమే. ఆకలి కసి ఉన్నవాడు అలానే పాస్ అవుతాడు, అలానే చదువుతాడు. ఈరోజు వాడు పాపం నా దగ్గరికి ఏదో హెల్ప్ కోసం వచ్చాడు, కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈరోజు వాడు నా దగ్గరికి హెల్ప్కి రావచ్చేమో, కానీ రేపు అంటే ఆఫ్టర్ 10 years లేదా 15 years ఖచ్చితంగా వాడు చాలా ఉన్నత స్థాయిలో ఉంటాడండి, చాలా టాప్ పొజిషన్లో ఉంటాడు. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన వాడండి. ఆకలి కసి తెలిసిన వాడు, ఆ బర్నింగ్ డిజైర్ ఉన్నవాడు. ఆడికి ఈరోజున సూపర్ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, బట్ సబ్స్టాన్షియల్ సక్సెస్ సాధిస్తాడండి. సిగ్నిఫికెంట్. మనందరం గొప్పగా చెప్పుకునే స్థాయికి వెళ్తాడు, వాళ్ళ ఊరిలో గొప్పగా చెప్పుకునే స్థాయికి వెళ్తాడు. సో నేను ఈ స్టూడెంట్కి ఒకటే చెప్పాను, అరే నిజంగా నీకు నా ఎదురుగా లేవు, కానీ నేను లేచి నుంచొని సెల్యూట్ కొట్టాలి రాయండి. ఎవరిని? ఈ నవంబర్లో రాయాలా, డిసెంబర్లో రాయలే, జనవరిలో రాశాడు, బట్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ టు కమ్. March 8th రిజల్ట్స్ వస్తాయంటే అప్పుడు జాయిన్ అవుతాడట CA ఇంటర్. పోనీ ఫెయిల్ అవుతారా అంటే, లేదు సార్ ఖచ్చితంగా పాస్ అవుతాను. మాస్టర్ మైన్స్ వాళ్ళు వెబ్సైట్లో క్వశ్చన్ పేపర్ ఆన్సర్ కీ కూడా పెట్టేశారు సార్, నేను చూసుకున్నాను సార్ అన్నాడు. బట్ చూసాడు లేదు నాకు తెలియదు, బట్ దట్ వాజ్ అ స్టేట్మెంట్ బై ద స్టూడెంట్. నేను చూశాను సార్, నేను పాస్ అయిపోతాను సార్ అన్నాడు. సో అలాంటప్పుడు పాస్ అవుతానని నమ్మకం ఉన్నప్పుడు దెన్ వాట్ ఈస్ ద సెన్స్ రా? ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఏంటి నీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? పోస్ట్పోన్మెంట్ మెంటాలిటీనా, లేదా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా? ఓకే, ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, సరే, ఎంజాయ్మెంట్ కూడా కరెక్ట్ వర్డ్ కాదు, లెట్ మీ టేక్ బ్యాక్. రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాం, ఎగ్జామ్స్ అయిపోయింది కదరా, రిలాక్స్ అవ్వచ్చు. ఒక 1 week రిలాక్స్ అవ్వచ్చు, 5 days రిలాక్స్ అవ్వచ్చు. ఎగ్జామ్స్ మీకు నాకు గుర్తుండి ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి 15 days 20 days అయింది అప్రాక్సిమేట్లీ. ఇంకెన్నాళ్ళు రిలాక్స్ అవుతావు? నేను అదే ఆ స్టూడెంట్ అన్నాను, నువ్వు నా ఎదురుగా ఉంటే నిజంగా నీకు శాల్యూట్ కొట్టాలిరా. దేనికి శాల్యూట్ కొట్టాలి? శాల్యూట్ చేయాలి. ఎందుకు శాల్యూట్ చేయాలి? నీ ధైర్యానికి, నీ గట్స్కి. CA అంటే ఒక కోర్సు చదివి లేదా జాయిన్ అయ్యి ఇంత రిలాక్స్డ్గా, ఇంత జోవెల్గా ఉన్నందుకు నీకు శాల్యూట్ కొట్టాలి. సారీరా, ఈ యాటిట్యూడ్ అయితే CA కోర్స్కి ఫిట్ అవ్వదు. CA కాదులే సార్, CMA చేస్తాం అంటారు కొంతమంది. ఏ కోర్స్కి ఫిట్ అవుదమ్మా?
సీఏతో కంపేర్ చేస్తే సీఎంఏ కొద్దిగా ఈజీ ఏమో, కానీ ఇక్కడ ఇష్యూ ఛాలెంజింగ్ కోర్సా లేకపోతే లెస్ ఛాలెంజింగ్ కోర్సా, సీఏనా సీఎంఏనా సిఎస్ఆ, అది కాదు, మీ యాటిట్యూడ్. అఫ్కోర్స్ సీఏతో పోలిస్తే సీఎంఏ కొద్దిగా సిలబస్ తక్కువ ఉంటుందేమో నేను ఒప్పుకుంటా, కానీ వర్క్ చేయకుండా పాస్ అయ్యే కోర్స్ ఏం కాదు కదా ఈవెన్ సీఎంఏ ఆల్సో. సో అలాంటి స్టూడెంట్స్, అలాంటి యాటిట్యూడ్ ఉన్న స్టూడెంట్స్, యూ జస్ట్ టేక్ ఏ కాల్. ఈ కోర్స్ కంటిన్యూ అవుతారా లేదా, యూ జస్ట్ టేక్ ఏ కాల్. కంటిన్యూ అవదలుచుకుంటే ఇన్ నో టైమ్ ఇమ్మీడియట్లీ యూ టేక్ ఏ కాల్. సీఏ ఫౌండేషను సీఏ ఇంటర్ జాయిన్ అయిపోండి. నమ్మకం ఉండి పాస్ అవుతామంటే సీఏ ఇంటర్ జాయిన్ అవ్వండి. ఫెయిల్ అవుతాం అనేటువంటి ఛాన్స్ ఉంటే సీఏ ఫౌండేషన్ జాయిన్ అవ్వండి. విత్ ఇన్ నో టైమ్ యూ టేక్ ఎ డెసిషన్. లేదు సార్ స్పెక్టేటర్ లాగా మార్చిలో వస్తుందంటే రిజల్ట్, మార్చ్ ఎండింగ్లో, అప్పటిదాకా చూస్తూ ఉంటామనంటే చెప్తున్నాను, మీ మంచి కూడా చెప్తున్నాను, మీరు ఇంకొక కోర్స్ చూసుకోండి. బెటర్ యూ డోంట్ కంటిన్యూ సీఏ కోర్స్. చెప్పడానికి నేనే వద్దా అంటే ఓకే, చెప్పడానికి నేనే మీ పేరెంట్ని కాదు కానీ, బట్ మీ వెల్ విషర్ని. అండ్ అలానే ఈ సీఏ ఫౌండేషన్ జనవరిలో వస్తున్నటువంటి స్టూడెంట్స్ కంటే వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మీకు సీఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ డేట్కి ఎక్స్టెన్షన్ ఇప్పించే ప్రయత్నంలో ఉన్నాం. అది మా చేతుల్లో లేదండి. ఇట్ ఈస్ నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఐసీఏ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, దోస్ పీపుల్ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ అండి. నవంబర్ 2021లో ఎగ్జామ్ రాయాలంటే లాస్ట్ డేట్ March 1 అండి మీకు రిజిస్ట్రేషన్. వేరేస్ మీకు రిజల్ట్స్ కూడా రావు March 1. సో మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా సీఏ ఇంటర్ రిజిస్ట్రేషన్కి ఎలిజిబిలిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. సో అంతా సవ్యంగా జరుగుతాయి. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్, యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ నవంబర్ 2021 ఎగ్జామినేషన్ అండి. అంటే ఈ ఆడియో ఫైల్ విన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ని గైడ్ చేయండి. ఎవరైతే జనవరి 2021లో ఎగ్జామ్ రాశారో మీ ఫ్రెండ్స్ని గైడ్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు ఇమ్మీడియట్లీ, ఇప్పటికే లేట్ అయిపోయింది. 3 ఆప్షన్స్ అండి, సిఎంఏ లేదా సిఏ. ఒక కోర్సు డిసైడ్ చేసుకోండి. సిఎంఏ అంటే ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చింది, జాయిన్ అయిపోండి. లేదు సీఏ ఫౌండేషన్ జాయిన్ అవుతారా, సీఏ ఇంటర్ జాయిన్ అవుతారా, మీ ఇష్టం, జాయిన్ అయిపోండి. లేదా ఈ కోర్స్ క్విట్ అయ్యి వెళ్ళిపోండి, వేరే కోర్స్కి వెళ్ళిపోండి. సీఏ ఇంటర్ జాయిన్ అయ్యారనుకోండి, ఆల్రెడీ చెప్పాం మేము, మీ చేత మేము కట్టించుకుంటుంది ఓన్లీ ఫస్ట్ టర్మ్ ఫీజే. ఎస్ఎస్పీ స్టూడెంట్స్ అనుకోండి 5,000 రూపీస్ కట్టించుకుంటున్నాం నామినల్. ఆఫ్టర్ 1 month ఆ అమౌంట్ కూడా 5,000 కూడా ఆఫ్టర్ 1 month కట్టమంటున్నాం. జాయినింగ్ డేట్ నుంచి ఆఫ్టర్ 1 month కట్టమంటున్నాం. మెటల్ ఫీజ్ 1,500 కట్టించుకుంటున్నాం అంతే. రిజల్ట్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ మెటల్ ఫీజ్ కట్టించుకుంటున్నాం. నాన్ ఎస్ఎస్పీ స్టూడెంట్స్ జాయినింగ్ టైం 10,000, ఆఫ్టర్ 1 month 5,000 అంతే. రిజల్ట్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ కట్టమంటున్నాం. అంటే ఎంటైర్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ అయితే మేము కట్టమని చెప్పట్లేదండి. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ టు బి పేడ్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఇట్ సెల్ఫ్. డౌన్ పేమెంట్ కట్టేయండి అని చెప్పట్లేదు. ఈవెన్ హాస్టల్ ఫీజు కూడా అండి వెరీ నామినల్ అండి. నాకు గుర్తుండి సబ్జెక్టు కరెక్షన్ అండి, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, బాయ్స్ హాస్టల్ అయితే 4,000 5,000 కట్టమంటున్నాం. గర్ల్స్ హాస్టల్ అయితే 6,000 7,000 కట్టమంటున్నాం. బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ ఫీ అనేది ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అండి. సో ఇంతకంటే మేమేం సపోర్ట్ చేయాలో చెప్పండి. సో నేను హంబుల్ రిక్వెస్ట్ అనే మాట వాడినండి. మీ పేరెంట్ లాగా చెప్తున్నా, స్టూడెంట్స్ మీ పేరెంట్ లాగా చెప్తున్నా, లేట్ చేసి మీ రిజల్ట్ని, మీ ఫ్యూచర్ని మీరే పాడు చేసుకోవద్దు. అండ్ బిఫోర్ ఐ కంక్లూడ్, మీకు సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ June 20th స్టార్ట్ అవుతాయి అనేది నాకున్న ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అండి. మీరు మార్చ్ ఎండింగ్లో రిజల్ట్ వచ్చిందా జాయిన్ అవుతాయండి. హార్డ్లీ మీ చేతిలో ఉండేది ఏంటంటే April, May, June, అంటే 2.5 months ఉంటుంది. 2.5 monthsలో కంప్లీట్ చేయగలిగిన కోర్స్ కాదండి సీఏ ఫౌండేషన్. అడ్మిషన్ వస్తే తీసుకుంటామండి. మేమంతా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అండి, మాకేం ఫండింగ్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి. అడ్మిషన్స్ ఉంటేనే సర్వే అవుతాం, మనీ ఉంటేనే సర్వే అవుతాం. కమర్షియల్ లైన్స్లో మాకు ఫీజబిలిటీ ఉంటేనే సర్వే అవుతామండి. డబ్బు లేకపోతే ఎవరు మా దగ్గర పనిచేస్తారు చెప్పండి. డబ్బు లేకపోతే ఏ బిల్డింగ్ ఓనర్ ఊరుకుంటారు చెప్పండి. ట్యాక్సెస్ కట్టకపోతే ఏ గవర్నమెంట్ ఊరుకుంటారు చెప్పండి. సో మీరు మార్చ్ ఎండింగ్కి వచ్చిన అడ్మిషన్ తీసుకుంటాం, ఏప్రిల్లో వచ్చిన అడ్మిషన్ తీసుకుంటామండి. బట్ మేము జస్టిఫై చేయగలమా? దట్స్ అ క్వశ్చన్. చేయలేమండి, హానెస్ట్గా చెప్తున్నా, జస్టిఫై చేయలేం. సో దయచేసి నేను ఇందాక చెప్పినట్టుగా సీఏనా సిఎంఏనా డిసైడ్ అవ్వండి. సిఎంఏ క్లాసెస్ స్టార్ట్ అయింది, సీఏ క్లాసెస్ స్టార్ట్ అయింది, సిఎంఏ ఫౌండేషన్ స్టార్ట్ అయింది, సీఏ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. లేదు సీఏ ఫెయిల్ అవుతాం అనుకుంటే వెంటనే సీఏ ఫౌండేషన్ జాయిన్ అయిపోండి, క్లాసెస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ సిఎంఏ ఇంటర్ స్టార్ట్ అయింది, సీఏ ఇంటర్ స్టార్ట్ అయింది. పాస్ అవుతాం అనుకుంటే సీఏ ఇంటర్ జాయిన్ అవ్వండి. లేదు సార్ ఛాన్స్ లేదు రెండింటికి అంటే క్విట్, ఇంకేదైనా కోర్స్ జాయిన్ అయిపోండి. ఇంకేదైనా కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక ప్రైవేట్ యూనివర్సిటీనో, డీమ్డ్ యూనివర్సిటీనో, లేకపోతే ఇంకెక్కడైనా ఒక రెప్యూటెడ్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయినా కూడా సార్, అన్లెస్ యూ హ్యావ్ స్కిల్ సెట్, మీ దగ్గర కొంత స్కిల్స్ ఉంటే తప్ప ఆ సర్టిఫికేట్స్ వల్ల పెద్దగా ఉపయోగం లేదండి. ఫీజు ఉంటుంది. ఒక 4 years డిగ్రీకో 3 years డిగ్రీకో ఒక ప్రీమియం కాలేజ్లో, ప్రీమియం యూనివర్సిటీలో జాయిన్ అయితే ఒక 10 లక్షలు ఖర్చు పెట్టాలి, 10 lakhs.
బట్ మీ దగ్గర స్కిల్ సెట్ ఉంటే తప్ప మీకు సరైన జాబ్ అయితే రాదండి. దట్స్ ఫర్ షూర్. ఏదో చదువుకుందాం, ఒక సర్టిఫికేట్ కోసం చదువుకోవటమే తప్ప జాబ్ ఓరియంటేషన్ కోసం మాత్రం అంత ఖర్చు పెట్టి టైం వేస్ట్ చేయొద్దండి. ఇంకా దానికంటే బెటర్ మీ పేరెంట్స్కి ఏదైనా బిజినెస్ ఉంటే హ్యాపీగా బిజినెస్లోకి ఎంటర్ అయిపోండి. హాఫ్ డే ఏదైనా డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవ్వండి. డిగ్రీ చేస్తూ మీ బిజినెస్ కూడా నేర్చుకోండి. యూ కెన్ ఎక్సెల్ లైక్ ఎనీథింగ్ అండి. జీవితంలో అద్భుతాలు చేయగలరు. గాడ్ బ్లెస్ యూ అండి.